హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కొటేషన్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లురు? మేమైతే మంచిగా ఉన్నాం. ఇక పొద్దున్నే లేవగానే పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చిన్నోని అయితే స్కూల్కి పంపించేసిన. ఇల్లంతా నీట్గా చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ సోఫాల కానుంచి అయితే స్టార్ట్ చేసిన. సోఫాలన్నీ అయితే నీట్గా చేసేసిన అనమాట. చేసేసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళిపోయినా. మొత్తం బాసనలన్నీ అయితే సింకులు వేసేస్తున్నా. ఫస్ట్ సింకులు అన్నీ చదిరి సింకులు వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో నుండి నేను టబ్బులకు చదురుకొని బయటికి అయితే తీసుకుపోతాను అనమాట. ఇంకా బాసనలన్నీ అయితే అన్ని సింకులు వేసిన తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ అయితే నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట. వంట ఇట్లా అంతా అయిపోయింది. వాడికి బాక్స్ కూడా పెట్టి పంపించేసిన కాబట్టి ఇంకా అవైతే ఇంక అన్నీ చదిరేస్తున్నా. ఇప్పుడు చదిరితే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట సాయంత్రం వరకు. ఇంక అట్లని చెప్పేసి ఇవన్నీ పనులు అయిపోయినాకనే చదరడం స్టార్ట్ చేసిన అనమాట. ఇక్కడ తోమిన బాసనలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ నిన్న సాయంత్రం తోమిన అనమాట. ఇంకా అవన్నీ అయితే చదిరేస్తున్నా. మళ్ళీ తోమిన అంట్లు అండ్లు వేయడానికి అవుతుంది చిక్ అని చెప్పేసి అయితే చదురుతున్నా అనమాట. ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేసిన. ఎక్కడవక్కడ ఉంటే ఇంక అవన్నీ మడత పెట్టేసి మంచంలు అన్నీ దులిపేసిన అనమాట. దులిపేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ఇదైతే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్. నాకు ఈ 2 రోజుల నుంచి కాలు నొప్పి బాగుండడం వల్ల నేను అసలు వీడియోస్ ఏం షూట్ చేయలేదు, నేను అప్లోడ్ చేయలేదు. అందుకే సండే రోజు ఉంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయినాక మా తమ్ముడు వచ్చిండనమాట ఊరు నుండి. కార్ తీసుకొని వస్తే బయటికి వెళ్దామని అంటే సరే అని చెప్పి బయటికి వెళ్తున్నాము. ఇప్పటిదాకా ఒక క్లిప్ తీసిన కదా, అది మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వాముల పూజ అయింది అక్కడ. ఇది అయితే ఆ క్లిప్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నాకు కొంచెం సంతోష్ నగర్లో పని ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే సంతోష్ నగర్ నుంచి సర్నార్ పార్క్ పోదామని అయితే డిసైడ్ అయినాం అనమాట. ఇక్కడైతే కర్మంగట్ట ఆంజనేయ స్వామి గుడి అయితే ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము. నేను, మా ఆయన, మా తమ్ముడు, మా చిన్నోడైతే నలుగురం అయితే బయలుదేరినాము. ఇంకా సండే రోజు తొందరగా వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే మేమైతే లేట్గానే వెళ్ళినాము. 9:30 అవుతుంది ఆ టైంలో మేము బయటికి వెళ్ళినప్పుడు అయితే. మేము ఇంట్లోనే అన్నం వండేసి తినేసిన తర్వాత బయలుదేరినాం అనమాట బయటికి అయితే. ఇదైతే నైటింగేల్ హాస్పిటల్ సంతోష్ నగర్లో. అది పెద్ద హాస్పిటల్. అంటే అప్పట్లో మా ఏరియా మొత్తం అంటే మా మామనార్ వాళ్ళు కానీ ఇక్కడ నుంచి నల్గొండ వచ్చేటోళ్ళు కానీ ఖచ్చితంగా ఆ హాస్పిటల్కే వచ్చేటోళ్ళు అనమాట. ఇప్పుడైతే 100 కొద్ది ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు. అప్పుడైతే అదే ఉంటుండే, అదే పెద్ద హాస్పిటల్ ఆ ఏరియాలో. ఇదైతే కేవీ రంగారెడ్డి డిగ్రీ కాలేజ్ అనమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే నేను చేసింది అక్కడే. ఇక్కడ వచ్చింది అయితే సంతోష్ నగర్ అనమాట. ఐఎస్ దాని దగ్గర మాదన్నపేట అనమాట. అక్కడనే నాకు కొంచెం పని ఉండే స్టీల్ షాప్లో, అందుకనే వెళ్దామని చెప్పేసి అయితే అంటే సరే అని చెప్పారు. ఇంక అందుకనే వచ్చేసినాం అనమాట. చూసిరా 9:30 నుంచి 10 అవుతుంది అనమాట. అప్పుడు కూడా ఎట్లున్నారో రష్ అయితే బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ మేము ఇక వెళ్తున్నాం అనమాట సర్నార్కి అయితే. ఇదైతే ఒక ఫంక్షన్ హాల్. చూసిరా ఎంత బాగుందో ఆ ఫంక్షన్ హాల్ లైటింగ్ అయితే బాగుందని చెప్పేసి తీసిన నేను. ఇక్కడ స్టీల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ మా ఆయన పోయి అడుగుతున్నాడు అనమాట నాకు కావాల్సిన వస్తువు అయితే. కానీ అక్కడైతే దొరకదు, వేరే షాప్లో దొరుకుతుంది అని చెప్పేసిరు. అందుకనే వేరే షాప్లోనే చూద్దామని చెప్పేసి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుండ అనమాట. ఎన్ని షాపులు తిరిగినామో కానీ నాకు కావాల్సిన వస్తువు అయితే దొరకలేదు. ఇక లాస్ట్కి ఇంకా అవి ఎక్కడ దొరుకుతాయని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అక్కడ దొరుకుతాయని తెలిసిన తర్వాత అక్కడికే వెళ్ళి తీసుకొచ్చిన అనమాట. నేను మీతో కూడా షేర్ చేస్తా అవి ఏం తీసుకొచ్చిన అనేది కూడా నేను మీతోని చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడైతే మేము సర్నార్ దాని మీదకైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ గుళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడనే ఒంటెలు కూడా ఉన్నాయన్నమాట. అది షూట్ చేద్దామనే వరకే వెళ్ళిపోయింది. ఇంకా అందుకనే ఇక మామూలుగా ఆ లైటింగ్ ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగుంటుంది నైట్ టైంలో వెళ్తే మాత్రం. అందుకే మేము లేట్ నైటే వస్తాము ఎప్పుడు వచ్చినా కూడా. మినిమం 10 to 11 ఆ టైంలోనే వస్తాము. ఎందుకంటే లైటింగ్ మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు గోల్ ఉండదు, హాయిగా ఉంటుంది అని చెప్పేసి అయితే మేము లేట్గానే వస్తాము ఎప్పుడు వచ్చినా. ఇంక ఇక్కడ పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నారనమాట. ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చూస్తున్నారు. అన్నీ లోపలికి ఎక్కుదాం అనే దగ్గర ఖచ్చితంగా వెహికల్స్ ఉన్నాయి. అందుకే వెయిట్ చేసి ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక దగ్గర అయితే ఖాళీగా ఉందని చెప్పేసి అయితే పైకి అయితే ఎక్కించినారనమాట కార్ అయితే. మళ్ళీ కింద పెడితే మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు వస్తే కష్టమవుతుంది కదా అని చెప్పేసి అయితే పైకి ఎక్కించి పెట్టినాం అనమాట. ఇక్కడైతే ఆగినాం మేము.
ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చిండనమాట. ఇక్కడ దగ్గరలోనే ఉంటాడు. ఆయనని అక్కడి నుంచి అక్కడికి రమ్మంటే వచ్చిండనమాట. ఇక అందరం కలిసి అయితే కొద్దిసేపు కూర్చున్నాము. అక్కడ పార్క్లోకి వెళ్దామా అని అంటే ఆ పార్క్ అప్పటికే క్లోజ్ చేసిరనమాట. ఇంకెందుకులే వద్దులే ఇక్కడనే కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి అక్కడనే కొద్దిసేపు కూర్చొని వచ్చినాం అనమాట. ఇక్కడ చూసిరా అన్నీ ఈ చీకట్లా కరెక్ట్గా వీడియో కరెక్ట్ రాలేదు, కానీ వినాయకుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు ఇంకా కూడా కరగలేదనమాట. ఇన్ని రోజులు అవుతున్నా కూడా వేసి కరగలేదు. ఇంకా తర్వాత అయితే మేము కార్లోనే కూర్చొని ఉన్నాం. చలి బాగా పెడుతుంది కదా, బాగా విపరీతంగా ఉంది చలి అయితే. సరేలే అని చెప్పేసి లోపలనే కూర్చున్నాం. నేను చిన్నోడైతే ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చిచ్చిరనమాట తినమని. అది కుల్ఫీ ఐస్ క్రీము. ఇది 20 రూపీసే ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మా చిన్నోడిదేమో చాక్లెట్ కుల్ఫీ అనమాట. అది ఎట్లుందో టేస్ట్ అని చూస్తున్నానమాట. బాగుంటాయి. మేము సర్నార్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అయితే నేను తినేది అయితే ఖచ్చితంగా కుల్ఫీ అయితే తినైతే వెళ్తాను అనమాట. నాకు అంత ఇష్టం ఆ కుల్ఫీ అంటే. ఇంకైతే ఇక కొద్దిసేపు కూర్చున్నాము. మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ కూడా తిన్నాము. ఆ వీడియోని అయితే తీయలేదు. ఇక కొద్దిసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట ఇంటికైతే. ఇక్కడ చూసిరా షాపులన్నీ క్లోజ్ అయిపోయి మొత్తం చీకటి ఉంది కదా. అప్పటికి 11 అవుతుంది అనమాట. టైం అయితే 10:30 to 11 అవుతుంది. ఇంకా కర్మంఘట్ చౌరస్తాకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసిరా ఇది TNR కన్స్ట్రక్షన్ కొత్తది. ఇది మల్టీప్లెక్స్ అంట. ఇక్కడ సినిమా థియేటర్ కూడా పడుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు. ఇదైతే శుభం హోటల్. ఎంత లైటింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ షాప్ ఉందన్నమాట. దాని లెఫ్ట్ సైడ్లోనే అది ఎంత బాగా డెకరేట్ చేసిరో అసలు. డ్రై ఫ్రూట్స్ షాపు అంత డెకరేషన్ చేసిరు, అంత పెద్దగా ఉంది షాప్ కూడా. నేనైతే పరిశాన్ అయిపోయినా. ఇక్కడైతే మా తమ్మునికి ఏదో మందులు కావాలని చెప్పేసి అయితే మెడికల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా అందరం కలిసి అయితే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. ఈరోజైతే ఈ వీడియో ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.